నమస్తే. ప్రస్తుతం మనం గుమ్మడిదల మున్సిపాలిటీలోని దోమడుగులో ఉన్నాం. దోమడుగు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు చాలామంది యువ నాయకులు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి స్థానికంగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే కౌన్సిలర్లుగా దోమడుగు అభివృద్ధి సాధ్యం అనేది వాళ్ళు చెప్తున్న మాట. ప్రస్తుతం మనం 3వ వార్డులో ఉన్నాం. ఈ 3వ వార్డుకి సంబంధించి నవీన్ రెడ్డి అనే యువకుడు ఇక్కడ అందరికీ సుపరిచితమే. మాజీ వార్డు మెంబర్గా ఆయన అందరికీ తెలుసు. తనకు పార్టీ అధిష్టానం ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా దోమడుగు అభివృద్ధిలో పాత్రదారుణ్ణి అవుతాను అనేది ఆయన మాట. వాస్తవానికి ఈ దోమడుగులో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, తలపండిన నాయకులు ఉన్నప్పటికీ యువరక్తం రావాలి అనేది ఒక మాటగా వినిపిస్తున్న నేపథ్యంలో నవీన్ రెడ్డి గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. ముందుగా నమస్తే. సో మాజీ వార్డు మెంబర్గా మీరు అందరికీ సుపరిచితులే. అసలు మీరు గతంలో వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఈ దోమడుగు కోసం ఏం చేయగలిగారు? గతంలో నాకు 5 సంవత్సరాలు 4వ వార్డు నుంచి నాకు ప్రజలు అవకాశం ఇచ్చినారు. గత 10 ఏళ్ళ ముందు ఆ వార్డు నుంచి వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా చేసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేని పని నేను ఈ 5 సంవత్సరాల నేను అధికార పార్టీతోని కొట్లాడి, సర్పంచ్తోని కొట్లాడి, అందరితోని కొట్లాడి, నా వార్డులో అన్ని 3-4 ఫీట్ల రోడ్లే ఉంటాయి. గా రోడ్లు ఎవరు ఎందుకు పెద్ద రోడ్లు వేసుకుందాం, ఊరు మెయిన్ రోడ్లు వేసుకుందాం అని చెప్పి నన్ను ఒక 2 ఏళ్ళు నన్ను ఎగతాళి చేసి నాకు అవకాశం ఇవ్వకపోవడం, నా వార్డులో రాకపోవడం అని చాలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని సర్పంచ్తో కొట్లాడి, గోవర్ధన్ అన్నతోని ఊట గట్టిగా మాట్లాడి, సిఎస్ఆర్ ఫండ్ గవర్నమెంట్ ఇచ్చింది ఏమీ లేదు, సిఎస్ఆర్ ఫండ్తోనే నేను నా వార్డుని అభివృద్ధి చేసుకున్నా, ఎవ్వరు చేయలేరు అన్న పని నేను చేసి చూపించిన. గతంలో వాటర్ ప్లాంట్ అక్కడనే ఉంది, స్కూల్ అక్కడనే ఉంది. స్కూల్కి రావాలన్నా, వాటర్ ప్లాంట్కి పోవాలన్నా గత 3 ఏళ్ళ కింద ఆ రోడ్డు పరిస్థితి ఏంది? వర్షాకాలం వస్తేనే రోడ్డు కుంటలు బుర్జా అనేది ఉంటుంది. కానీ మా దోమడుగులో ఏంటంటే వాటర్ ప్లాంట్కి రావాలన్నా, స్కూల్కి పోవాలన్నా ఆ బుర్జల నుంచి పోవాలి, బుర్జల నుంచి రావాలి. 365 రోజులు అదే పరిస్థితి అక్కడ. దాన్ని గమనించి సర్పంచ్తోనే కానీ, గోపన్నతోనే కానీ, సీనాన్నతోని కానీ, కంపెనీ వాళ్ళతోని మాట్లాడి, పాలక మండలి అందరితోని కొట్లాడి విజయం సాధించి ఆ రోడ్డు నేను చేసి చూపించిన ఆ నమ్మకం నాకు ఉంది. అదే నమ్మకంతోని అదే నేను గతంలో చేసిన వాడే అది ఈరోజు 3వ వార్డుగా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని వచ్చింది. ప్రత్యేకంగా ఓట్లు 1521 ఓట్లు ఉంది. అన్ని వేరే వార్డులు చూసుకున్న 800-900 లోపే ఉంది. నా మీద ఇప్పుడు గతంలో సర్పంచ్గా ఉన్న వ్యక్తే నా పైన పోటీగా వస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు. గత 30 ఏళ్ళ వాళ్ళ తాత కానీ, వాళ్ళ తండ్రి కానీ, రాజశేఖర్ అన్న కానీ సర్పంచ్గా, ఎంపీటీసీగా వాళ్ళు ఎన్నో అవకాశాలు చేసింది. కానీ ఊరికి ఏం చేసింది ప్రజలకు తెలుసు. నాకు నమ్మకం ఉంది, వాళ్ళని ఎదుర్కొనే స్తోమత నాకుంది. వాళ్ళు డబ్బు విధంగా చేయాలనుకుంటున్నారు. నేను మనసులో ప్రేమతోని ముందుకు వస్తున్నా. ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. నా గతంలో ఆశీర్వదించినారు. నేను ఏదో చేసి చూపించిన. నాకు విలేజ్లో వార్డు నెంబర్గా అవకాశం ఇస్తే నా ఊర్లో కొట్లాడి ఇంత అభివృద్ధి చేసిన. నాకు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం ఇస్తే నేను గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ఏది కావాలన్నా నా ఊరికి నేను తేగల సత్తా నాకుంది, మాట్లాడే సత్తా నాకుంది, కొట్లాడే సత్తా నాకుంది. నేను ఏడ లొంగే తత్వం కాదు, ఎదుర్కొనే తత్వం నా ఇంకా యువత ఉంది. యువత మీద నమ్మకంతోనే నేను ఇలా ముందుకు వస్తున్నా. ఆ రోజు యువతనే నమ్ముకున్నా, ఈరోజు యువతతోనే వస్తున్నా. వానికి ఆర్థిక బలం ఉండొచ్చు, నాకు ప్రజల ప్రేమ ఉంది. నాకు ఒక్క అవకాశం ఇస్తే ఏంతో నేను ప్రూవ్ చేసుకుంటా అని నేను అనుకుంటున్నా. నాకు గుమ్మడిదల మండల్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రెసిడెంట్ అందరూ నా మీద నమ్మకంతోనే నా పేరుని పరిశీలనలో పెట్టినందుకు వాళ్ళ రుణం నేను తీర్చుకుంటా. నాకు గెలిచి ఆ సీటు వాళ్ళకి అప్పచెప్తా. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టి మాజీ సర్పంచ్గా ఉన్న రాజశేఖర్ గారు ఆయన సర్పంచ్గా పనిచేశాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం వాళ్ళది. వాళ్ళ మీద పోటీ అంటే ఆషామాషి విషయం కాదు. అన్నిటికీ సిద్ధమయ్యే మీరు టికెట్ అడుగుతూ ఉన్నారా ఈ 3వ వార్డు నుంచి? వాళ్ళు ఆర్థికంగా ఉన్నారా, వాళ్ళు బలంగా ఉన్నారా అన్న ఉద్దేశం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఆర్థికంగా వస్తే నేను ప్రజలకు చేసిన సేవ, నా పట్టుదల నేను ఏంది అనేది వాళ్ళకు తెలుసు. మా ఫ్యామిలీ గురించి కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఏనాడు ఎవరి దగ్గరికి పోలేము, ఏదో ₹1 చేయజాలం. అవసరమైతే ₹1 ఇచ్చి సాయం చేసే తత్వం కానీ ₹1 తీసుకొని చేసే తత్వం మాది కాదు. ఈరోజు ఏదో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి ఇల్లు తిరుగుతుంది. గత 5 ఏళ్ళు
ప్రజల దగ్గరికి ఎందుకు రాలేరు? ఈరోజు కూర్చున్న అమ్మమ్మ దగ్గరికి నాయనమ్మ దగ్గరికి పోయి అడుగుతుండు. అదే ఇన్ని రోజులు అదే రోడ్డు పంట పోయి కార్లో పోతున్నావు, ఏ రోజు ఒక ముసలామ కనిపిస్తే ఆగి ఎందుకు మాట్లాడలేవు, తిన్నావా చేసినావని. ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నీకు ప్రేమలు ఊరు అన్నీ గుర్తుకొచ్చినాయి. నేను పొద్దున లేస్తే ఊర్లోనే ఉంటా, ఊరు కోసమే కొట్లాడతా. మీరు ఊర్లో ఉంటారు, మీ పనులు చేసుకుంటారు, రాత్రి అయితే మీరు మీ సొంత గృహానికి మీరు చేరుకుంటారు. నా ఇల్లు ఇదే, నా ఊరు ఇదే. నేను కొట్లాడతా. నేను మా ప్రజలకి 3వ వార్డు మున్సిపాలిటీ ప్రజలకి వాళ్ళు ఆశీర్వదిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళు నాకు ఓటేసి గెలిపిస్తారు అనే నమ్మకం నాకు గట్టిగా ఉన్నది. ఖచ్చితంగా మీరు అన్నట్టు మీకు గనక బీఫామ్ వస్తే మళ్ళీ మీ ప్రచారంలో వచ్చి మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తానన్న. అప్పుడు మాట్లాడదాం మీరు మీ వార్డు ప్రజల కోసం, మీ దోమడు కోసం ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అనేది. ఆల్ ద బెస్ట్. మీ అధిష్టానం మీలాంటి యువకులకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటూ ఉంది.